welcome from Elio Prasad Eye Institute and also Child Sight Institute to all of you to raise the awareness of today. This is pediatric cataract. We all have to catch them early and then act early in terms of intervention so that all children see clearly and also they develop very normally, because cataract in a child not only it affects the vision, it also affects their overall development. So when you catch them early and act early, they see clearly as well as they develop into a very good human being in terms of development, and also they are our brighter, they are there for the bright future. So let's make sure that we ensure that none of the children miss on this opportunity, and all of us who are gathered here, maybe it's parents, maybe it's children themselves and eye care professionals and other health educators and even educators, let's ensure that all of them get their due and we act very early. And one more thing I want to say is we all have to see clearly the cataract, then we can pick up. So it's very, very important. And I would like to really thank our guest today, Dr. Mr. Taman Garu, and also and Vishnu Karthikeya Garu for being here, and to all of you for being here. Thank you so much. Good morning. Thank you for the honor of the doctors అందరితో ఇంటరాక్ట్ అవ్వడం అండ్ ఎస్పెషల్లీ సో మేజర్గా పిల్లలందరితో ఇంటరాక్ట్ అవ్వడం చాలా బాగుంది. అండ్ యాజ్ వీ సీ లైక్ క్యాటరాక్ట్ మనకి ఎక్కువ అడల్ట్స్లో మనకి తెలుస్తుంది. సో బట్ చైల్డ్ గ్రోత్ నుంచి లైక్ 6 to 8 years వరకు బ్రెయిన్ అండ్ ఐ కూడా డెవలప్ అవుతుంటుంది. కాబట్టి లైక్ ఆ టైంలో వచ్చే ప్రాసెస్లో కూడా కొన్నిసార్లు మనకి మేజర్గా ఇప్పుడు మేజర్ పేరెంటింగ్లో చేసే తప్పులు అన్నం తినిపించడానికి పిల్లలకి ఫోన్ చూపిస్తారు. సో మానుడు అయితే మరీ దారుణంగా దానికి ఎడిక్ట్ అయిపోయాడు, ఫోన్ లేకుండా అన్నం తిన్నాడు, లేదా టీవీ కూడా అన్నం తిన్నాడు. సో అది మేజర్గా ప్రాబ్లం అయిపోతుంది. సో ఐ థింక్ వీ హ్యావ్ టు స్టాప్ కొన్ని థింగ్స్ని మనకి గ్యాజెట్స్ నుంచి కొంచెం దూరంగా ఉంచి, లైక్ మేబీ దట్ ఆల్సో కెన్ ఎఫెక్ట్. సో అవన్నీ కూడా మనం ఫ్రీగానే ఫస్ట్ మనకి తెలుసుకొని డాక్టర్ని కన్సల్ట్ అయితే ఇట్ విల్ బీ మోర్ హెల్ప్ఫుల్ అని కిడ్స్ని మనకి ఇంకా, బికాస్ దే ఆర్ ఫ్యూచర్ ఆఫ్ అవర్ ఇండియా. సో ఎంత వీలైతే అంత త్వరగా మనం దాన్ని ఐడెంటిఫై చేసి డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యి కరెక్ట్గా మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే, లైక్ బికాస్ చిన్న పిల్లలకు కూడా ఐ సైట్ అని లేకపోతే క్యాటరాక్ట్ ఆల్సో ఇట్స్ మేజర్ ప్రాబ్లమ్ నా. సో దట్ షుడ్ బి వెరీ హెల్ప్ఫుల్. అండ్ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు ఈ హాస్పిటల్ టీమ్ అందరికీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ. Catching the mic on pre-release events are very different, and this pre-early morning is very different. చాలా రోజుల తర్వాత ఎండ చూస్తున్నాం. థ్యాంక్స్ టు ఎవరీవన్. జనరల్గా we're into recording studio, we are into more into sound. I'm happy to be on light at this point. Doctors, they came to studio kocharu vachi, they informed me about this, and I was very happy to come here. And it's not we grow in life, but we grow with responsibility. That's most important for the nature, for the welfare of human beings, and what we can give back to the society. That's very, very important. And today I take my voice to మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, బికాస్ ఇది చిన్నపిల్లల్లో ఈ క్యాటరాక్ట్ కనపెట్టడం చాలా కష్టం. వాళ్ళు చూపించారు నాకు ఒక ఫోటోగ్రాఫ్లోనే అది కనపడుతుంది. మన కెమెరాలో మనం తీసినప్పుడు ఒక కంట్లో ఒక వైట్ డాట్గా కనపడితే ఐ థింక్ ఇట్స్ రీడింగ్ మనకి, ఓ వీళ్ళకి ఏదో కంట్లో ఏదో ప్రాబ్లం ఉందని. జనరల్ అందరికీ కలర్గా ఉంటుంది, కంట్లో కలర్ వస్తుంది, బట్ ఒక వైట్ డాట్ లాగా కనపడితే ఇట్స్ క్యాటరాక్ట్ అనేది మనకి తెలుస్తుంది. సో మీరు కూడా చిన్నపిల్లలు మీరు ఫోటో తీసినప్పుడు ఇంట్లో కానీ ఇలా వైట్ డాట్ లాగా కనపడితే వెంటనే డిలే చేయకుండా ఒకసారి మీరు డాక్టర్ని ఒక ఐ డాక్టర్ని మీరు కన్సల్ట్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అది కాకుండా చిన్నపిల్లలకి అది డిలే చేస్తే ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి చాలా క్రిటికల్ సర్జరీ చేసే పరిస్థితికి వచ్చి మళ్ళీ వాళ్ళకి
మళ్ళీ ఐ అనేది ఒక పూర్తిగా కనపడుతుందో లేదో అది చాలా డిఫికల్ట్ అంట. సో మనం ఎంత ఎర్లీగా వీ డిటెక్ట్ దిస్, ఐ థింక్ వీ కెన్ బీ ఇన్ ద సేఫ్ జోన్ ఫర్ ద కిడ్స్. మనం కిడ్స్ కోసం ఎంతో కష్టపడతాం, వాళ్ళ కోసం వీ హ్యావ్ టు సెట్ ద ఫ్యూచర్. సో వాళ్ళ చూపు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ క్యారియర్. సో అది వాళ్ళకి మనం ఎలా హౌ వీ కెన్ బ్యూటిఫుల్లీ సెట్ దర్ లైఫ్. అంటే ఇప్పుడు ఉండే లైఫ్ స్టైల్ కానీ ఇప్పుడు ఫోన్లు ఎక్కువ చూస్తున్నారు, దర్ ఇస్ సో మచ్ ఆఫ్ హీట్ దట్స్ ప్రొడ్యూసింగ్ ఇన్ ద ఐ. మేము చాలా మందికి చెప్తాం, అంటే బికాస్ మేము కూడా సాఫిస్టికేటెడ్ సొసైటీలో ఉంటాం కాబట్టి ఎంతో ఫోన్లు చూసే రెస్పాన్సిబిలిటీ ఉంది మాకు, టీవీలు చూసేయాలి, సినిమాలు చూడాలి. సో వీ టేక్ వెరీ గుడ్ కేర్ ఆఫ్ అవర్ ఐ. అండ్ మమ్మల్ని ఇన్ని రోజులు కళ్ళజోడు వేసుకోకుండా డిస్టర్బ్ చేస్తామంటే దట్స్ ద ఓన్లీ రీజన్, బికాస్ వీ సోషలీ కేర్ అండ్ వీ చాలా రెస్పాన్సిబుల్గా తీసుకుంటాం. అండ్ ఈరోజు ఈ పీడియాట్రిక్ క్యాట్రాక్ట్ అనేది బికమ్ వెరీ వెరీ చాలా టూ మచ్ కేసెస్ వస్తున్నాయి కిడ్స్ బేసికలీ. సో మీరు ముందరే డిటెక్ట్ చేస్తే ఇట్ విల్ బి గ్రేట్ ఫర్ దెమ్. అండ్ వెంటనే మీరు అసలు ఏ మాత్రం డిలే చేయకుండా ప్లీజ్ కన్సల్ట్ యువర్ డాక్టర్ ఇమీడియట్లీ అండ్ గెట్ దిస్ డన్ ఫర్ అవర్. For coming especially to our chief guests. Start your day early. You will see the beauty of nature. Those who sleep early, get up early, have much better wisdom. So this is one thing that you can learn. That's why at LVPI we start at 7. Number 2, the same applies for detection of any disease. If you pick up early, you can get better outcomes. And this is particularly important for childhood cataract. Because if you do not have clear vision, the brain development gets affected. So we should detect early, act early, so that you not only see clearly, but you are able to think clearly. So I have expanded line by 1 week, and that is very important. Let us spread that message. As a healthcare warriors, we have to ensure that our society is educated. Once the society is educated, they have a better health. And it is our responsibility not to treat people coming to the institute, but to spread the message that how it is important for them to be conscious about some of the important diseases, and if they find anyone having that, they should act immediately. With that, let us start our day with a very good message to be spread to the society. Thank you very much.